వరంగల్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్నవరం, బయ్యారం వంటి పెద్ద చెరువులు మత్తడి పోస్తున్నాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇదే విషయంపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలలో కూడా ఓ మోస్తరు నుంచి మంచి వర్షమే కురుస్తుంది. మరోవైపు చెరువులలో కూడా వరద నీరు చేరుతుంది. ప్రధాన జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారాయి. కొన్ని చెరువులు మత్తడి పోస్తున్నాయి. వరంగల్ అంటేనే కాకతీయుల నాటి చెరువులన్నీ గుర్తుకొస్తుంటాయి. దాదాపుగా ఆనాటి చెరువులే దాదాపు 5,000 పైగా చెరువులు ఉంటాయి. కొన్ని ప్రధానమైనటువంటి చెరువులు కూడా ఉంటాయి. వరంగల్ అని పేరు చెప్పగానే అలాంటి చెరువులు మనకు గుర్తుకొస్తుంటాయి. లక్నవరం కావచ్చు, పాకాల, రామప్ప, గణప సముద్రం, బయ్యారం ఇలాంటి ధర్మసాగర్కు సంబంధించిన చెరువు. ఈ ప్రధానమైనటువంటి ఈ చెరువుల కిందనే దాదాపు 2.5 లక్షల పైగా సాగునీరు అందుతుంది. ప్రధానమైనటువంటి చెరువులు ఇవి. గత నెల రోజుల క్రితం కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, మళ్ళీ 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో చెరువులన్నీ నిండుకుండలా మారాయి. అయితే గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో అయితే కొన్ని చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి పొల్లుతుండటంతో రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది. ప్రధానంగా ఇది మహబూబాద్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కొత్తగూడ అటవీ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొల్లుతున్నాయి. బొగ్గుల వాగు నుండి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సారం సమీపంలో ఉన్నటువంటి లక్నవరం వరకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొన్ని వాగులు, వంకలకు సంబంధించినటువంటి దగ్గర అయితే మాత్రం పొంగి పొల్లుతుండటంతో అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఇప్పుడు మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఆకేరు కావచ్చు, మున్నేరు, పాకాల, పందిపంపుల, వట్టివాగు వాగులు పొంగి పొల్లుతున్నాయి. నెల్లికుదురు మండలం వాయువాల గ్రామం వద్ద మహబూబాద్ ప్రధాన తొర్రూరు వెళ్లే ప్రధాన రహదారిపై నుండి ప్రవహిస్తున్న వరద నీరుతోటి ఇటు నెల్లికుదురు, మహబూబాద్కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల వద్ద కూడా మున్నేరు వాగు ఉధృతంగా రావడంతో వద్దివంచ, రాంపురంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చెరువుగా బయ్యారం పెద్ద చెరువుగా చూస్తాం. బయ్యారం సంబంధించినటువంటి పెద్ద చెరువు ఇప్పటికే మత్తడి పోస్తుంది. దాదాపుగా పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యంతో నిండిపోయింది. బయ్యారం పెద్ద చెరువు కింద గార్ల, బయ్యారం 2 మండలాలు ఉంటాయి. ఈ 2 మండలాలకు సంబంధించి దాదాపు 20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అదేవిధంగా ఈ 2 మండలాలకు తాగునీరును కూడా ప్రధాన జలాశయంగా ఇది నిలుస్తుంది. ఈ 2 మండలాలకు సంబంధించి కూడా దాదాపు 16 అడుగుల మేర నిండినటువంటి బయ్యారం చెరువు తోటి రైతులు అయితే ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పుడు మత్తడి పోస్తుండటంతో అయితే 2 పంటలకు కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వరి నాట్లకు సంబంధించి కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ దశలో మళ్ళీ నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం కావచ్చు, తర్వాత పూర్తి స్థాయిలో బయ్యారం లాంటి చెరువులు నిండి ఉండడంతో నాట్లకు సంబంధించి చివరి దశకు చేరుకోవడంతో ముమ్మరంగా వరి నాట్లు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. దాదాపుగా వరి నాట్లలో వేయడంలో రైతులు బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఈ శాస్త్రవేత్తలు కూడా చూపించారు. ఇప్పటివరకే వరి నాట్లు వేయని వాళ్ళంతా కూడా ఖచ్చితంగా దీర్ఘకాలికం కాకుండా స్వల్పకాలికమైనటువంటి విత్తనాలను వరి నాట్లను వేసుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే పత్తికి సంబంధించి దాదాపు 15 రోజుల నుంచి 2 నెలల వరకు కూడా విత్తనాలు నాటుకొని ఉన్నారు. కొన్ని చోట్ల పూత దశకు కూడా వచ్చింది. ప్రస్తుతం వర్షాలతోటి పత్తి పంటకు కూడా మేలు జరుగుతుంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక వరంగల్ సంబంధించి జిల్లాలకు సంబంధించి వస్తే పాకాల చెరువు కూడా చాలా పెద్ద చెరువుగా చెప్పుకోవచ్చు. కాకతీయుల కాలం నాటి అతిపెద్ద సరస్సు. ఈ చెరువు కింద దాదాపుగా 15 నుంచి 20,000 ఎకరాల వరకు కూడా ఆయకట్టు ఉంటుంది. ప్రస్తుతం పాకాల చెరువు పూర్తిగా నిండి ఉండడంతో రైతుల్లో కూడా ఆనందం వ్యక్తం వస్తుంది. ఇది కాకతీయుల కాలం నాటి చెరువు. ఈ చెరువు కింద కూడా చాలా గ్రామాలకు సంబంధించి సాగునీటిని అందిస్తుంది. తర్వాత సేమ్ టైంలో ఇది టూరిజం స్పాట్గా కూడా నిలుస్తుంది. ఈ ప్రకృతితోటి చుట్టూ అడవి ప్రాంతం, చుట్టూ గుట్టలతోటి ఉంటుంది. ఫారెస్ట్ ప్రాంతం అనేటువంటి ఇది కూడా పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతం. ప్రస్తుతం పాకాలకు పూర్తి స్థాయిలో నీరు చేరడం, తర్వాత రాత్రి నుంచి కుడుతున్నటువంటి వర్ష నేపథ్యంలో అయితే సాగునీటికి డోకా లేదనేది రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. సేమ్ టైంలో ములుగు జిల్లాకు సంబంధించి చూస్తే ప్రధానమైనటువంటి జలాశయాలుగా ఇటు లక్నవరం కావచ్చు, అదేవిధంగా రామప్ప చెరువులను చూస్తారు. ఇప్పటికే లక్నవరం చెరువుకు సంబంధించి 33.5 అడుగుల మేర నీరు చేరింది. దీంతో మత్తడి పోస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ లక్నవరం సరస్సు పూర్తి స్థాయి నిండుకుండలా మారింది. లక్నవరం చెరువు కింద కూడా దాదాపు 15,000 ఎకరాలకు ఆయకట్టు ఉంటుంది. మరోవైపు ఈ 2 పంటలకు కూడా ఇది సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో
లక్నవరం సరస్సు నిండిపోయింది. సేమ్ టైంలో టూరిజం ప్లేస్గా కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు. వీకెండ్స్ వస్తే చాలు చాలా ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతోటి సందడిగా మారుతుంది. అయితే మొన్నటి వరకు చెరువులో నీరు తక్కువగా ఉండడం, బోటింగ్ కూడా ఒక దశలో ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో మళ్ళీ చెరువు పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో నిండడం, తర్వాత పర్యాటకులకు కూడా ఇది కనువిందు చేయనున్నది. మళ్ళీ పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చెరువు అయితే ఇప్పుడు జలకళతోటి నిండుకుందని చెప్పచ్చు. రామప్పలో కూడా ఇప్పటికే నీరు పెద్ద ఎత్తున చేరుతుంది. సేమ్ టైంలో మిగతా చెరువులకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు 5,000 చెరువులు పైగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చెరువులలో 100% వరకు కూడా 50% చెరువులు నిండాయి అనేది ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. మరో 25% చెరువుల వరకు 75% వరకు నీరు చేరుకుంది. మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ చెరువులన్నీ కూడా నిండే అవకాశం ఉంది. చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకైతే ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు, తర్వాత చెరువులన్నీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, ఇవంతా కూడా వరద నీరు వచ్చి చేరి జలకళను సంతరించుకోవడంతో రైతులు అయితే ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రధాన జలాశయాలలోకి అయితే పూర్తి స్థాయిలో నిండుకుండలా మారి జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా వచ్చే ఈ పంట వానాకాలం పంటతో పాటు వచ్చే ఎండాకాలం పంటకు కూడా సాగునీరిందే అవకాశం ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అయితే వరికి సంబంధించి నాట్ల చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు వరి నాట్లు వేయని రైతులంతా కూడా వరి నాట్లు వేయడంలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. చాలా ప్రాంతాల్లో ఇదే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఇటు ములుగు కావచ్చు, అటు మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఇలా భారీ వర్షాలు కురిసినా వాగులు వంకలు పొంగిపోలినా కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏవైనా ఎదురైనా తక్షణ సాయం అందించేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే సిద్ధమైంది. ఇదైతే మాత్రం రైతులకు ఒక శుభ పరిణామంగానే చెప్పొచ్చు. ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలు అయితే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.